కృపగలిగిన దేవుడు, కృపోన్నతుడైన దేవుడు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ దయగలిగిన తండ్రి, ఆ కనికర సంపన్నుడైన ఆ ప్రభువు మనల్ని ప్రేమించి రాత్రి సమయమందు మంచి నిద్రను అనుగ్రహించి మన బ్రతుకులలో ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 17వ వచనము. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి వాగ్దానం అండి. మన దేవుడు నీతి కలిగిన దేవుడు. మన దేవుడు నీతి మార్గములలో మనల్ని నడిపించే దేవుడు. మన దేవుడు మనము నీతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్న గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక. అయితే మానవులందరిలో స్వనీతి ఉంటుంది. ఈ స్వనీతి వలన మనం పరలోకాన్ని చేరలేం. పరలోకానికి చేరాలి అని అంటే దైవ నీతి కలిగిన వారిగానే మనం ఉండాలి. ఒకవేళ దేవుని నీతి గనక మనలో లేకపోతే మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డగా కనపడుతుందని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఆ నీతి కలిగిన దేవుడు మనలను నీతి మార్గంలో నడిపిస్తారు. అంతేకాదు ఆ క్రియలన్నిటి మీద కృప చూపించే గొప్ప దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరములు బ్రతికి 3.5 సంవత్సరముల మహిమ పరిచర్యలో నీతి బోధలు చేస్తూ, న్యాయ బోధలు చేస్తూ, చివరికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు దారదారులుగా తన రక్తాన్ని చిందించి తిరిగి లేచి తాను చిందించిన రక్తము ద్వారా పాపులమైన మనలను, స్వనీతితో నింపబడిన మనలను దైవనీతితో నింపడానికి కృప చూపిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఆ దేవుని దగ్గర పరిశుద్ధపరచబడినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. అపవాది శక్తుల నుండి, వాటి ప్రభావం నుంచి నీవు విడుదల పొందుకుంటావు. ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు ఆ దేవుని నీతిని రుచి చూడకపోతే, ఆ దేవుని యొక్క కరుణా సంపత్తి అయిన ఆయన ప్రేమను రుచి చూడకపోతే, నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఒకరున్నారని, ఆయన యేసుక్రీస్తు ప్రభువని నువ్వు తెలుసుకొని ఆ సత్య వేద మార్గంలోనికి నువ్వు రాగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆయన సన్నిధిలోనికి నడిపిస్తారు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం కలదు. ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషం లేని ఈ దినాలలో, సంతోషానికి అర్థమే పోయిన ఈ దినాలలో నీకు నిజమైన సంతోషం కావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక్కడే నీతి కలిగిన వాడు. మిగతా ప్రపంచం అంతా, అది ఎవరైనా కానీ నీతి మాలిన వారై, నీతి లేకుండా బ్రతుకుతున్న వారే. ఆ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు నీతిగా జీవిస్తావు. దేవుని యొక్క కృప నీ మీద కృమ్మరించబడుతుంది. తద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. అంతేకాదు ఈ దినపు వాగ్దానంలో దేవుడు అంటారు, ఆయన క్రియలన్నిటి ఎడల కృపను కృమ్మరించే దేవుడు. నీ ఎడల చూపుతున్న క్రియలలో దేవుని యొక్క కృప ఉంది. కృప అంటే ఏంటండి పాస్టర్ గారు అంటే, అర్హత లేని నీకు అర్హతను ఆపాదించడమే కృప. ఎటువంటి ఆశీర్వాదము పొందదగని నీకు ఆశీర్వాదములతో నింపడమే దేవుని యొక్క కృప. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా శాపగ్రస్తులమై ఉండగానే యుక్త కాలమందు, ఎంత గొప్ప మాట అండి, యుక్త కాలమందు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకో తెలుసా? కృపతో కృమ్మరింపబడిన, కృపతో కప్పబడిన క్రియలు నీ ఎడల జరిగించాలని ఆ నీతిమంతుడైన దేవుని యొక్క ఆకాంక్ష. ఆ కృపను వీడి దూరంగా పారిపోతావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఈ లోకంలో బ్రతకాలన్నా, ఆత్మలో వర్ధిల్లాలన్నా దేవుని కృప లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. ఆయన పేరు కృపా సమృద్ధి కలిగిన దేవుడు. నీ పట్ల ఆయన కృపను సమృద్ధిగా, దేవుడు ఏది చేసినా సగం సగం అరాకొర చేయడండి. ఆయన సమృద్ధిగా చేసే దేవుడు. నిరాకారమైన దానికి సహితం సమృద్ధి అయిన స్వరూపమును
అలనాడు ఎప్పుడూ అనుగ్రహించారు, ఇప్పటికీ అది అలా నిలిచి ఉంది. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి రా, ఆ నీతిమంతుని దగ్గరికి రా, నీ స్వనీతిని విడిచిపెట్టు, దైవరాజ్య ప్రాప్తి పొందుకో. అదేవిధంగా ఈ లోకంలో బ్రతికినంతకాలం గౌరవంగా జీవించు, ఆశీర్వాదంతో జీవించు. అలా జీవించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం. ఈ దినాన ఆ మార్గం దగ్గరికి రా. నీ బ్రతుకుకు ఒక సార్థకత, నీ బ్రతుకుకు ఒక అర్థం చేకూర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన మహారాజా, నీవు నీతి కలిగిన దేవుడవు, నీతి మార్గమున మమ్మలను నడిపించే దేవుడవు. నాయన, మీరు కృప చూపి మా ఎడలని గొప్ప కార్యములను, భీకర కార్యములను జరిగించే దేవుడవు. దేవా, నీ ప్రియ ప్రజలు ఎంతమంది అయితే తండ్రి ఎటువంటి కృప లేక, ఏ దయ లేక, ఏ కరుణా కటాక్షములు లేక అల్లాడిపోతున్నారు, వారందరి పట్ల నీ కృపను విస్తరింపచేసి వారిని ఆశీర్వదించి తద్వారా మీరు మహిమ పొందుమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.